మని నువ్వు టిఫిన్ చేద్దురా. ఏయ్ కాకే. అత్తయ్య, మీ మావయ్య గారికి టిఫిన్ నేను వడ్డిస్తాను, నువ్వు షాప్కి వెళ్ళి మిల్లెట్స్ తీసుకురా. అలాగే అత్తయ్య. మని నువ్వు రైస్ తినవా? మీరు ముందు టిఫిన్ చేయండి, కూర్చోండి. మంజు, మేడం మీరిక్కడ? ఇక్కడికి మా జూనియర్ ఒక ఫైల్ తీసుకొని వస్తాను అనంటే వెయిట్ చేస్తున్నాను. మంజు, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? డల్గా ఏం లేను మేడం, మామూలుగానే బానే ఉన్నానే. లేట్ అయింది కదా? ఇంట్లో పనిచేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అయినా అదేంటి, మీ ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా? లేరు మేడం. ఓహో, ఈ మణమ్మ కావాలని నిన్ను ఇబ్బంది పెడుతోందా? అదేం కాదు మేడం. నువ్వు నిజం చెప్పకపోయినా నాకు విషయం అర్థమైందిలే. పోనీ క్యాబ్ అయినా బుక్ చేసుకోవాల్సింది కదా? అదొక పెద్ద తలనొప్పి మేడం. సరే నువ్వు పద, నేను డ్రాప్ చేస్తాను. ఏం అక్కర్లేదు మేడం, నేను వెళ్ళగలను. మా జూనియర్ తర్వాత వస్తాడు, నువ్వురా మనం వెళ్దాం. మేడం, మా సిఐ గారు ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మంజు. ఏంటి సార్ ఇక్కడున్నారు? చిన్న పర్సనల్ వర్క్ మీద ఇటు వచ్చాను. వెహికల్ ఏది సార్? పర్సనల్ పనికి గవర్నమెంట్ వెహికల్ వాడకూడదు మంజు. రియల్లీ యువర్ గ్రేట్ సార్. ఒక సిస్టమాటిక్ లైఫ్ని ప్లాన్ చేసుకున్నారు. కెరియర్లో డిసిప్లిన్ లేకపోతే వేస్ట్ మంజు. ఆ కేసు విషయం ఏం చేశారు? సరే, నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. సరే సార్. రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? సార్ సార్
చూస్తున్నావేంటి? కట్టు. ఇవ్వండి సార్. ఎవరు సార్ అతను? మీ మీద ఎందుకు అటాక్ చేశాడు? ఎవరో నాకు తెలీదు. హెల్మెట్తో ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడు పారిపోయాడు. జస్ట్ మిస్ అయ్యాడు. అటాక్ చేసిన వాడిని ఎలా సార్ కనిపెట్టేది? మనం పోలీసులం. వాడు బైక్ మీద పారిపోయేటప్పుడు వాడి వెహికల్ నంబర్ చూశాను. ఇంత దెబ్బ తగిలినా మీరు వాడి బండి నంబర్ గుర్తుపెట్టుకున్నారు. రియలీ సూపర్ సార్. జీవితంలో తగిలిన పెద్ద పెద్ద దెబ్బల్ని గుర్తుపెట్టుకున్న వాణ్ణి. నాకిదో లెక్క. బ్లడ్ చాలా పోతుంది సార్. హాస్పిటల్కి వెళ్దాం. రండి సార్. రండి సార్. కూర్చోండి. చెప్పండి. డాక్టర్ గారు, సార్ చేతికి దెబ్బ తగిలింది. ఎలా తగిలింది? ఒకడు కత్తితో దాడి చేశాడు. మేడం, మీరు పోలీస్ కంప్లైంట్? సరే సిఐ గారు. ఓకే ఓకే ఓకే. బ్లడ్ పోకుండా కచీపు కట్టి మంచి పని చేశారు. రండి సార్. ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ వాడండి, సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మంజు. థ్యాంక్స్ ఎందుకు సార్? మీకు ఆ రౌడీ వల్ల చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కొంచెంలో తప్పింది. వాడు నన్ను చంపడం కోసమే వచ్చాడు. అవును సార్. వాణ్ణి వదలొద్దు సార్. ఎలాగైనా వాణ్ణి పట్టుకోవాలి. అసలు మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసే అవసరం ఎవరికుంటుంది సార్? మీ మినిస్టర్ చిట్టా, నీ చిట్టా నా దగ్గరుంది. భజన చేసుకో. నీ మీద ఒక్క కేస్ ఫైల్ అయినా నీ లైఫ్ ఎండ్ అయినట్టే. ఎలా ఎండ్ చేస్తావో అది చూస్తాను. సత్యకి సత్యాన్ని తయారు చేసిన ఆ మినిస్టర్కి వాళ్ళ ఆటలు సాగనేయకుండా చేస్తున్నానని నా మీద ఈ అటెంప్ట్ చేయించారు.